విజయవాడ తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేశారు. తూర్పు నియోజకవర్గంలోని కృష్ణలంకలో ప్రచారం చేసిన ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. మరోవైపు తమ కాలనీల సమస్యలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేకనే వైసీపీ పైన అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. గంజాయి, లిక్కర్, కాల్ మనీ దందాలు చేస్తోంది గద్దె రామ్మోహన్ కాదా అంటూ ఆయన ప్రశ్నించారు. నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తున్నారని తెలిపారు. ఈసారి తూర్పు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగురవేయటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు వాలంటీర్ వ్యవస్థ ద్వారా మా ఇంటికి పెన్షన్ పంపిస్తున్నారు. మా ఇంటి దగ్గరికి రేషన్ బళ్ళు ఉంటున్నాయి. ఏ చిన్న కష్టం వచ్చినా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సచివాలయం వ్యవస్థ కానివ్వండి, ఒక్కరి గారు మాకు తోడుగా ఉంటున్నారని మీరు సందర్భంగా చెప్తున్నారు. ఈ రోజు ఈ డివిజన్ లో 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1 కోటి రూపాయలన్నా చేశారా? ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ కానివ్వండి, కర్మల్ భవన్ అభివృద్ధి కానివ్వండి, మంచినీటి పైప్ లైన్లు కానివ్వండి, అదేవిధంగా ఆర్సీసీ రిటైనింగ్ వాల్ని కానివ్వండి, రాణి గారి తోట వారి నుంచి ఇక్కడ దాకా క్లబ్ వరకు వాల్ కట్టేస్తాం కానివ్వండి, ఇవన్నీ గారి జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతం అంటే ఎంత ఇష్టం, ఎందుకంటే ఆయన వారధి మీద నుంచి వచ్చేటప్పుడు గారు ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజానికం ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పి ఆయన ప్రతిసారిగా అడుగుతారు. కృష్ణలంక ప్రాంతం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఎంత అభిమానించిన ప్రాంతం ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తాను. మేము ఇన్ని కార్యక్రమాలు చేసాం, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసాం. దాదాపుగా 80 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క డివిజన్లో మేము చేస్తాం జరిగింది. తెలుగుదేశం పార్టీ